ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారిలా మానిటర్ చేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా ఆయన మంత్రిత్వ శాఖ కిందకు వచ్చేది అదేం లేదు కదా. ఆయన స్వయంగా మానిటర్ చేసి ఆయన 100 రోజుల ప్రోగ్రెస్ ఏమి చేశారని చెప్పి కొంత సమీక్షించినట్టుగా చెప్తున్నారు. నిజమా? ఒకటి కేటీఆర్ గారు సంబంధించిన వ్యవహారాలు చేస్తున్నారు. కేసీఆర్ గారు కేటీఆర్ గారు శాఖలు వచ్చి 100 days సంబంధించిన కానీ ఏది పరిచయం దానికి రివ్యూ చేయడం కానీ ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే ప్రజలకు హైదరాబాద్లో కానీ 10 జిల్లాల్లో కానీ ఒకటి మేనిఫెస్టోలో ఇచ్చిన కొన్ని హామీలు ఉన్నాయి కాబట్టి అవి ఎంతవరకు పోతున్నాయి అని చెప్పి అన్ని శాఖలకు సంబంధించి కొంత రివ్యూలో దానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న ప్రయత్నంలో భాగంగా దీనికి సంబంధించి కూడా కేటీఆర్ గారి శాఖకు సంబంధించి కూడా ఏం నడుస్తుంది ఏందానికి సంబంధించి సమాచారం తెలుసుకుని ఆయన క్రోడీకరించుకొని దానికి సంబంధించిన గవర్నమెంట్ ఫండ్ అలొకేషన్ కానీ దానికి సంబంధించిన పర్మిషన్స్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు ఇలా హైదరాబాద్లో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటున్నాం. దానికి సంబంధించింది అట్లా మానిటరింగ్ చేయాలంటే నాయన నరసింహారెడ్డి గారు ఎందుకు చేయకూడదు, హరీష్ రావు గారు ఎందుకు చేయకూడదు, ఇంకో మంత్రి గారు ఎందుకు చేయకూడదు? స్పెసిఫిక్ గా ఏంటంటే కుటుంబ పాలన కొనసాగుతోందా అనే ఒక ప్రశ్న జనం నుంచి వినబడుతుంది కాబట్టి మిమ్మల్ని సవినయంగా అడుగుతున్నాం. నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ గారు ఇంకో మంత్రికి సంబంధించిన శాఖలు చేయట్లేదు. కేసీఆర్ గారు ఓరల్ సంబంధించిన అన్నిటికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ. కేటీఆర్ గారు ఏదో నాయనేశ్వరరెడ్డి గారికి సంబంధించిన హోంశాఖకు సంబంధించిన ఆఫీసర్లను పిలిచి ఆయన మానిటర్ చేయట్లేదు. లేకపోతే మహమూదాల్ గారు రెవెన్యూ మంత్రి ఉంటారు, రెవెన్యూకి సంబంధించిన అంశాలను కలెక్టర్లను వాళ్ళు పిలిచి రెవెన్యూ ఎట్లా నడుతుంది అని చెప్పి కేటీఆర్ గారు అలా ఇన్వాల్వ్ గారు. కేటీఆర్ గారికి సంబంధించిన శాఖలే 3-4 ఉన్నాయి. వాటికే ఆయన టైం ఆ 4 సంబంధించిన శాఖలు మానిటర్ చేసుకుంటానికి దానికి సరిపోతే దానికి ఇక్కడ కానీ బయట కానీ దానికి సంబంధించిన పెట్టుబడులు కానీ ఇండస్ట్రియల్ శాఖ, పరిశ్రమల శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఐటీ కానీ వీటిలోనే వారికి ఎప్పటికి సంబంధించిన బిజీ ఆయన సంబంధించిన బిజీలు ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడితే దానికి సంబంధించింది ఏదైనా ఉంటే సలహాలు సూచనలు లేకపోతే ఏదైనా ఉంటే తప్పితే వేరే శాఖకు సంబంధించిన అధికారులను పిలిచి ఆయన మానిటర్ చేసిన సందర్భం ఏం లేదు. ఆయన కూడా ఒక మంత్రి లాగే ఉంటున్నారు, సంబంధించిన శాఖలు ఆయన ఉంటుంది. వేరే శాఖకు సంబంధించి అప్పుడప్పుడు మేము ఉన్నప్పుడు కూడా కొంతమంది వస్తుంటారు, వేరే శాఖకు సంబంధించి ఇది ఉందని చెప్తే దానికి సంబంధించిన మంత్రి ఉన్నాడు, మీరు ఆయన కలవండి అని చెప్పి ఎన్నోసార్లు మా కళ్ళం కంటే చెప్పిన సందర్భాలు. సార్ మీ ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? మా ఇంట్లో నీళ్లు ఉన్నాయి, చాలా ఏరియాస్లో నీళ్ళు రావట్లేదు. అవును, ఎక్కడికి వెళ్ళినా అంటే ఇది మీరు కొత్తగా 2 ఏళ్లలో వచ్చిన సమస్య కాదు, అంతకు ముందు నుంచి ఉన్నదే. ఇప్పుడు తీవ్రతరం అయింది, దాన్ని ఎలా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? నీళ్ళు వస్తున్నాయి, జనరల్గా రావట్లేదు. దానికి సంబంధించిన ట్యాంకర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రోజుకో 2 ట్యాంకర్స్ లేకపోతే 2 రోజులకు 1 ట్యాంకరు కొనాల్సిన పరిస్థితి ఉంది. అవును, చాలా ఏరియాస్లో జనం అసలు దానికి మీరు అన్నారు కదా కొన్ని ఏరియాలో నీళ్ళు రావట్లేదని. నేను కూడా కొన్ని కాదు చాలా ఏరియాస్ సార్ నేను కూడా చూసిన మీ ఇంటర్వ్యూస్, మీకు సంబంధించిన కార్పొరేటర్లను కానీ లోకల్ సంబంధించిన నాయకులను కానీ మాట్లాడుతున్నప్పుడు ఎన్నో వారానికి ఒకసారి నీళ్ళు వచ్చేటి, 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి, 4 రోజులకు ఒకసారి వచ్చేటి కొన్ని సందర్భాలు ఉండే. అయితే దీనికి సంబంధించింది ఇవాళ నిజంగా ఒక సోషల్ రెస్పాన్స్ కింద మీరు తిరగడం కానీ, ఒక బాధ్యతగా మేము తిరగడం కానీ, హైదరాబాద్లో మిగతా కార్పొరేషన్లో కూడా మీరు తిరిగే ఉంటారు. ఇలా ప్రకృతి అనేది ఏంది పరిస్థితి, ప్రకృతి ఏం చేస్తుంది, ప్రకృతిలో వచ్చిన మార్పులు ఏంది అనేది ఇవాళ ఇళ్లలో నీళ్ళు రాలేదు. ఇవాళ పోయి మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసి ఎందుకు బాధ, ఎందుకు ఇళ్లలో నీళ్ళు రాలేదంటే మాకు ఇలా గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇలా నగరపాలక సంస్థ ఇవ్వలేదు, మున్సిపాలిటీలో కార్పొరేటరు మాకు నీళ్ళకి సంబంధించి పట్టించుకోవట్లేదు, మేయర్ పట్టించుకోవట్లేదు, అన్ని రకాలు చెప్తారు. ఓకే, ఇవాళ కొన్ని లక్షల మంది ఉంటారు, కొన్ని కోట్ల మంది ఉంటారు, ఎక్కడ దాకా పట్టించుకోవాలి, ఎక్కడ దాకా చేయాలనేది బాధ్యతగా చేస్తుంటారు. ఇలా ప్రజలు కూడా మా పార్టిసిపేషన్ అవసరం, మేము కూడా స్వచ్ఛందంగా ఇలా పార్టిసిపేట్ చేయాలి, మేము కూడా దీనికి సంబంధించిన బాధ్యతగా మేము మెలగాలనే దాంట్లో వాళ్ళు కూడా కొంత రియలైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఒక కాలనీకి పోయారు, మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళు మాకు నీళ్ళు లేవు, మాకు నీళ్ళు వస్తలేవు, అది నీళ్ళకి సంబంధించి బాధ్యతగా ఇలా ఎలక్టెడ్ అయిన కార్పొరేటర్ కానీ, మేయర్ కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ పనిచేయాలి. కానీ వాళ్ళ గ్లోబల్ వార్మింగ్లో వచ్చిన మార్పుల భాగంగా ఇవాళ హైదరాబాద్కు ఎప్పుడో నవాబుల కాలంలో కట్టిన ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువులో ఉండే హుస్సేన్ సాగర్ ఇలా ఆ మంచినీటి సరస్సులు ఎండిపోయినాయి. ఇవాళ వాటికి అదనంగా ఇంకో 2 కట్టారు, సింగూరు, మంజీరా అనేది కట్టారు. అవి కూడా నగరానికి నీళ్లు ఈ 2 సరిపోతుందని చెప్పి జలాశయాలు అవి 2 కట్టారు. ఈ 4 కొన్ని సంవత్సరాల కాంచి ఎప్పుడో తాతల కాలం నుంచి హైదరాబాద్కు నీళ్లు అందించడానికి చాలా ఇబ్బందులు లేకుండా ఉండే. ఇలా 4 రిజర్వాయర్లు కూడా చుక్క నీళ్ళు లేకుండా ఎండిపోయాయి. ఇలా 4 రిజర్వాయర్లకు రావాల్సిన క్యాచ్మెంట్ ఏరియాలో రియల్ ఎస్టేట్ భూమి వస్తుందని చెప్పి, రియల్ ఎస్టేట్ బాగా హైదరాబాద్లో అభివృద్ధి అవుతుందని చెప్పి హైదరాబాద్కు కొన్ని 100 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ తీసుకుపోయి అటు ఆ ప్రాజెక్ట్ వస్తుందని, డి ప్రాజెక్ట్ వస్తుందని చెప్తే ఇవాళ గండిపేట చెరువుకు క్యాచ్మెంట్ ఏరియా వికారాబాద్ అక్కడి నుంచో, ఇటు పక్క నుంచి ఉస్మాన్ సాగర్కు పరిగి, షాబాద్ ఇక్కడి నుంచి రావాల్సిన ఈ నీళ్ళన్నీ కూడా క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం గట్లు కట్టి, రియల్ ఎస్టేట్లు కట్టి, ఇంకోటి కట్టి నీళ్ళు రాకుండా ఇలా వికారాబాద్ ఏరియాలో అనంతగిరి కొండల మీద పెట్టిన చెట్లు
టీబీ ఏదైనా రోగం వస్తే తీసుకుపోయి అక్కడ చెట్ల కింద షెడ్లలో పెడితే టీబీ రోగం తగ్గేది. ఆ చెట్లకున్న ఆకుల వాసనకి అవును. అక్కడి నుంచి వచ్చిన నీళ్లు హైదరాబాద్ లో ఉన్న ప్రజలు తాగితే 2 నెలల కలర్ చేంజ్ అయ్యేది. ఏదైనా ఉంటే రోగాలు కూడా పోతే హైదరాబాద్ పోయి మనిషి చేంజ్ అయినవరా అని చెప్పి వెనకట ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అనుకునేది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. క్యాచ్మెంట్ ఏరియాలో ఇటు పక్క మంజీరా సింగూరు నది మొత్తం 2 కూడా ఎండిపోయినాయి. మరి ఇలా ప్రకృతి ఏదైతే ఉందో పైనుంచి నీళ్ళు వస్తే తప్పితే కింది నుంచి ఎక్కడి నుంచి నీళ్ళని కూడా పుట్టించే పరిస్థితి. భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. బోర్ల మీద బోర్లు తవ్వుతున్నారు కానీ పూర్తి స్థాయిలో ఎంకరేజ్మెంట్ చేసి ఎవరికోరు దాన్ని అదుపు లేకుండా ఇవ్వలేదు. కార్పొరేటర్లు ప్రజలు 1000 బోర్లు పెడితే మేము 200 బోర్లు 150 బోర్లు ఇచ్చి కన్విన్స్ చేసి ఇవి కాదు మన పైనుంచి వాటర్ ఏదైతే ఉన్నాయో ఇవాళ హైదరాబాద్కు 4 రిజర్వాయర్లు ఎండిపోతే 3 పైప్ లైన్ కృష్ణ అనేది ఒక పైప్ లైన్ గోదావరి ఇది తీసుకొచ్చి హైదరాబాద్కు 600 ml నీళ్ళు కావాలంటే దానికి 400 ml తోటి ఇలా సరిపుచ్చడం జరుగుతుంది. మీరు అన్నట్టు వాటర్ ప్రాబ్లం ఉందంటే ఉంటుంది. ఇలా న్యాచురల్గా ఉండాల్సిన రిజర్వాయర్లు ఎండిపోయినాయి. హైదరాబాద్లో భూగర్భంలో ఉన్నాయి ఎండిపోయినాయి. ఇవాళ అదే నేను ఏమంటే మిషన్ భగీర్ అని చెప్పి కేసీఆర్ గారు 100 కిలోమీటర్లు ఇలా ఎక్కడికక్కడికి ఇక్కడ పడ్డ ప్రతి చినుకు ప్రతి ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా దానికి పాలిష్ బండలేసి దానికి నీట్గా చేసి ఒక్క చుక్క భూమిలోకి ఇంకకుండా చేస్తారు. రోడ్ల మీద మంచి రోడ్లు కావాలి కాబట్టి రోడ్లు వేస్తారు. ఎక్కడ చుక్క నీళ్ళు ఇంక 100 కిలోమీటర్ల నుంచి పోయి ప్రయాణం చేసి సముద్రంలో కలుగుతాయి. ఇప్పుడు అదే 100 కిలోమీటర్ల నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు హైదరాబాద్కు మళ్ళీ రివర్స్ నీళ్ళు ఇక్కడికి హైదరాబాద్కు నీళ్ళు తెస్తున్నారు. ఈ తెస్తున్నప్పుడు ప్రజల్లో కొంత అవగాహన ఉండి భూగర్భ జలాలు పెంచుకోవాలి, ఇంకుడు గుంతలు పెట్టమని చెప్తున్నాం. ఇలా పర్మిషన్ ఇస్తున్నప్పుడే ప్రతి అపార్ట్మెంట్కి ఒక ఇంకుడు గుంత మెయింటైన్ చేయాలంటున్నాం. ఇలా పడ్డ నీళ్లు రీయూజ్ చేసుకోవడానికి వాటిని మొత్తం వేస్ట్ చేయకుండా కొంత రీయూజ్ చేసుకోవడానికి ఇలా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలలో ఎస్టీపీ ప్లాంట్లు పెట్టి వాటిని రీయూజ్ చేసుకోవాలి మీరని చెప్తున్నాం.